హాయ్ ఫ్రెండ్స్, ఇది వేలాల గట్టుమల్లన్న గుట్టపైకి వెళ్ళే ప్రధాన రహదారి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ గుట్టపైన శ్రీ గట్టుమల్లన్న స్వామి అంటే శివస్వరూపం వెలిసిందన్నమాట. ఈ రోడ్డు మార్గం ద్వారా మనం గుట్టపైకి వెళ్తున్నప్పుడు మనం గమనిస్తున్నది ఏమిటంటే ఇది ఒక అటవీ ప్రాంతం. ఏం చెప్తావనే గుడ్ ఎక్స్పీరియన్స్, ఈ రకమైన ఎక్స్పీరియన్స్. ఈ రోడ్డును చూస్తుంటే కొంత కంకరతో కూడిన రోడ్డు మార్గం, కొంత సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇట్లా బండి ఇట్లా వెనక పోతే ఎట్లుంటుంది పౌడే. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ మెట్లు శ్రీ గట్టుమల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే ప్రధాన మెట్లన్నమాట. ఈ గట్టుమల్లన్న స్వామి చిన్న సొరంగ మార్గంలో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ మార్గంలో కొలువు తీరడం జరిగిందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశాన్ని చూస్తుంటే. మూతల్లో గుట్ట మీద గట్టు మల్లన్న దేవుడాటో. గట్టుమల్లన్న స్వామిని చూస్తుంటే ఎంతో కన్నుల పండుగగా అద్భుతంగా ఉంది కదూ. మీరు కూడా దర్శించుకోండి. కొబ్బరికాయలు మాత్రం ఇక్కడ ఎవరు కొట్టదు. ఎక్కడికి వెళ్ళి అదే నేను మొన్న గిట్టేదాకా అత్తరే సింపుల్ చేయడం చెప్తాను.
పడి పడే ఇక్కడ భీమన్న పాదం ఇక్కడ ఉంటే మళ్ళీ కొండగట్టు ఉన్నది. ఇంటికాడ ఉంటే కాలం వస్తానే అన్నాం.
అమ్మ గ్లాస్ పోయానా అమ్మ పోయానా ఆత్మారావు సురేష్ ఆత్మారావు మహారాజ్ ఆధ్వర్యంలో ఈ 3వ గిరి ప్రదక్షిణ చేపట్టడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. వేల సంఖ్యలో జనసందర్భం చూస్తే ఇక్కడ పెద్ద జాతర, శివరాత్రి జాతర ఇప్పుడే స్టార్ట్ అయిందా, మొదలైందా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మన దేవాలయాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు కాపాడబడాలని చెప్పేసి మన దేవుణ్ణి ఎంత కొలిస్తే అంత మనకు అన్ని వరాలు ఇచ్చే దేవుడు మన వేలాల మల్లన్న. ఆ మల్లన్నను గుట్ట ప్రదక్షిణ చేస్తే ఇక్కడ అందరికీ మంచి జరుగుతుంది. మన ఇక్కడికి వచ్చే భక్తులు కూడా తెలియజేస్తున్నారు. వారు మొక్కుకున్నారు, 5 నెలల 6 నెలల వాళ్ళ ఎన్నో కొన్ని కోరికలు పెట్టుకొని మొక్కుకున్నారు. వారికి అంతా మంచి జరుగుతుందని, ఇక్కడికి వస్తే అన్నీ మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు భక్తులు. ఈ భక్తులకు వచ్చే వారి అన్న వితరణ కార్యక్రమానికి చుట్టుపక్కల ఎవరైనా దాతలు సహకరిస్తున్నారు అన్నదానం చేపట్టడానికి. వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాం. ఈ అన్నదానానికి ఎవరైనా ఇంకా ప్రతి నెల ఉంటుంది. ఎవరైనా పాదుకలతోని గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. శ్రీరాముని పాదుకలు అయోధ్య నుంచి అక్కడ శ్రీరాముని దగ్గర మనము పూజా కార్యక్రమం నిర్వహించి దానికి పాదయాత్రగా తీసుకొచ్చి మన మంచిర్యాల కేంద్రంలో అక్కడ ఉంచడం జరిగింది. ఈరోజు ఆ పాదుకలను మన శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ కోసమని మన దాన్ని తీసుకొచ్చి ప్రదక్షిణ చేయడం జరిగింది. మరో వేలాల గట్టుమల్ల మరో అరుణాచలంగా ప్రసిద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, జై శ్రీరామ్. క్షేత్రమైనటువంటి శ్రీ వేలాల మల్లన్న స్వామి, గట్టు మల్లన్న స్వామి దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మహాపుణ్యక్షేత్రాలుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మరి ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటిది వేలాల జాతర అందరికీ తెలిసింది. ఇలాంటి వేలాల జాతరలో మన చిలుకూరి బాలాజీ ఆలయం పూజారి సురేష్ ఆత్మారాం మహారాజు గారిచే ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఇది 3వ నెలగా మరి ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఇబ్బంది అనిపించింది, ఎవరు వస్తారు ఇంత తొందరగా అనుకున్నాం. కానీ ఇది 100,000 వేలుగా మారిపోయి ఇప్పుడు ఈరోజు చూస్తే ఎంత ఆనందంగా ఉంటే నయనానందంగా ఉన్నది. ఈరోజు చాలా ఈ యొక్క మల్లన్న యొక్క ఆశీర్వాదంతో వీళ్ళందరూ భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. మరి ప్రతి నెల చేయాలని ఒక సంకల్పం ఉన్నాం. దానికి కూడా దాతలకు కోరడం జరుగుతుంది.
మరి పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఓం నమః శివాయ.